ఎనివే సిచ్యువేషన్ ఏదైనా ఎక్కడున్న పాకిస్తాన్ ప్రస్తావన లేకుండా మనం ఉండలేకపోతుంది. ఎందుకంటే ఇవాళ అది కూడా వార్తల్లో ఉంది. అమెరికా హ్యాస్ మేడ్ తులసి గబార్డ్ గారు, ఇంటెల్ చీఫ్ ఆవిడ పాకిస్తాన్కి సంబంధించి షీ మేడ్ ఎ వెరీ వెరీ నైస్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్. దీనికి పాకిస్తాన్కి కాలకుండా ఉంటుందా? కాలింది. కాలితే సైలెంట్గా ఉంటుందా? బయటకు వచ్చింది. బయటకు ఊరికే కూర్చుంటుందా? టుడేస్ డే 23 అండ్ ఇప్పటి వరకు ప్రపంచంలో మనందరికీ ఉన్న క్లారిటీ ఏంటి? నేను ఓన్లీ భారతదేశం గురించి మాట్లాడితే ప్రపంచం మొత్తంలో ఈ యుద్ధం కానీ ఫస్ట్ అది మిడిల్ ఈస్ట్ పరిమితం అయింది అనుకుంటున్నారు కదా. మిడిల్ ఈస్ట్ ఎందుకు? ఇరాన్ అక్కడే ఉంది. ఇరాన్ దగ్గర ఉండే మిజైల్స్ ఉండే రేంజ్ ఒక 2000 కిలోమీటర్లు ఉంటుంది. ఆ చుట్టుపక్కల ఉండే దేశాలు అవన్నీ కవర్ చేస్తుంది. మాక్సిమం వెళ్తే ఇజ్రాయెల్ వరకు వెళ్తుంది. ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్యలో ఉండే దేశాలన్నీ కవర్ చేస్తూ ఉంది. ఖతార్, కువైత్, బహ్రెయిన్, యుఏఈ, ఒమాన్ ఇలాంటి దేశాలన్నీ ఉన్నాయి. సో మనకి తెలిసిన లాజిక్ ఏంటి ఇప్పటి వరకు? ఇరాన్ యుఎస్ఏని కొట్టాలంటే ఖతార్నో, కువైట్నో, బహ్రెయిన్నో కొట్టాలని, లేదా యుఏఈని కొట్టి ఇండైరెక్ట్గా ప్రెషర్ పెడుతుంది అని. కాకపోతే రీసెంట్గా సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ హ్యాపెండ్. డియేగో గ్రాసియా అని చెప్పి మన ఇండియన్ ఓషన్లోనే భారతదేశానికి సౌత్లో ఒక ఐలాండ్ ఉంది. అది 2 దేశాలకు సంబంధించింది, అమెరికా, యూకే. మీకు ఈ ఐలాండ్ గుర్తుంటే లాస్ట్ ఇయర్ ఇదే టైంకి యుద్ధం జరిగింది, 7 days యుద్ధం జరిగింది. ఇష్ఫహాన్, నతాన్స్ ఇలాంటి లొకేషన్స్ అన్ని ఇరాన్లో ఉంటే ఆ లొకేషన్స్ని B-2 బాంబర్స్ పంపించి అమెరికా కొట్టింది కదా. Operation Midnight Hammer has been one of the most spectacular operations undertaken by the United States of America in this war against Iran. అది యుఎస్ నుంచి స్టార్ట్ అయింది. అది కాకపోతే ఒక పర్టికులర్ టైం వరకు ఒక చిన్న రూమర్ నడిచింది, డియేగో గ్రాసియా నుంచి ఆ B-2 బాంబర్ లేచాయని చెప్పి. అప్పుడే నేను ఈ పేరుని కూడా ప్రస్తావించాను. ఇప్పుడు ఈ ఐలాండ్ ఎందుకు ఇంపార్టెంట్ అయిందంటే దీని మీద 2 మిజైల్స్ పడ్డాయి. అవి కూడా ఇరానియన్ మిజైల్స్. Iran has fired 2 towards the joint British-American base on Diego Garcia in the Indian Ocean, the BBC understands. ఒకటి టార్గెట్ నేను టచ్ అవ్వలేదు, దానికి ఇరాన్ ఏం చెప్తుందంటే మేము కావాలనే చేసాం, మా మిజైల్ అక్కడ రీచ్ అవుతుందని చెప్పడానికి అని. రెండో మిజైల్ ఏదో ఎయిర్ బేస్ కొట్టింది. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటో తెలుసా? ఆ మిజైల్ అక్కడ లొకేషన్ కొట్టిందా లేదా అని కాదు. ఇరాన్ లో మిజైల్ లేచిన లొకేషన్ కి డియేగో గ్రాసియాకి 4000 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది. 4000 కిలోమీటర్స్ అంటే ఇట్స్ ఎ మచ్ బిగ్గర్ హింట్. ఈ యుద్ధం మిడిల్ ఈస్ట్ కన్నా చాలా పెద్దగా ఉండబోతుంది అని. అంటే ఇవాళ 4000 కిలోమీటర్ అంటే మీకు చిన్న ఐడియా ఇవ్వాలంటే ఇరాన్ నుంచి లండన్ కొట్టొచ్చు, ఇటలీ కొట్టొచ్చు, లేదా యూరోప్ లో కొన్ని దేశాలు ఉన్నాయి కదా, అమెరికాకి వత్తాసు పలుకుతున్న యూరోపియన్ దేశాలు. ఆ దేశాల్లో ఏ దేశాలైనా నేను కొట్టగలుగుతాను అని ఇరాన్ యూరోప్ కి చెప్పకనే చెప్పింది, ఇండైరెక్ట్ గా డీజేటీ గారికి కూడా. మీకు ఇంకో లాజిక్ చెప్పిన ఎందుకు పర్టికులర్ గా డియేగో గ్రాసియానే కొట్టిందంటే ఈ ఐలాండ్ యూకేకి సంబంధించింది కూడా, అండ్ యుఎస్ ఎయిర్ బేస్ నేను వాడతాను అని చెప్పాలంటే యూకే పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ అంటే అట్లీస్ట్ చెప్పాలి. ఇద్దరు వ్యక్తుల పేరు మీద ఒక ల్యాండ్ ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఆ ల్యాండ్ నమ్మాలన్నా, ఆ ల్యాండ్ వాడాలన్నా రెండో వ్యక్తికి చెప్తాడు కదా. అలాంటిదే అనుకోండి. అలా యూకేని యూఎస్ అడిగితే యూకే వాజ్ లైక్ ఓకే సిచ్యువేషన్ చేజారిపోయేలా ఉంది కదా, స్టేట్ ఆఫ్ హార్మూస్లో మనం చూసిన ఆయిల్ ప్రైజ్లు, ఎల్పీజీ ప్రైజ్లు ఏమైనా మనం చూసినా కూడా, లేదు మీరు వాడుకోండి పర్వాలేదు అని యూకే పర్మిషన్ ఇవ్వడం వల్ల వెంటనే కొన్ని మినిట్స్ వ్యవధిలో ఈ 2 మిజైల్స్ టెస్ట్ చేసింది ఇరాన్. అండ్ ఇట్స్ ఎ వెరీ వెరీ బిగ్ మెసేజ్. అండ్ బై ద వే ఈ ఒక్క విషయం చేసి ఆగల, ఇరాన్ ఒక స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేసింది. ఆ స్టేట్మెంట్స్ కొన్ని పాయింట్స్ కేటగారికల్ గా ఉన్నాయి. అందులో రెండింటిని చెప్తాను. స్టేట్మెంట్ నెంబర్ 1, వియట్నాం కి యూఎస్ కి యుద్ధం జరిగినప్పుడు ఎవరు గెలిచారంటే దానికి సమాధానం ఎవరైనా ఏం చెప్తారు? వియట్నాం అనే కదా. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇన్సర్జెంట్ గా లోపల గొరిల్లా వార్ఫేర్ చేస్తే యూఎస్ లాంటి దేశం కూడా పారిపోవాల్సి వచ్చింది. అలాంటిది మా లాంటి దేశానికి ఏదో లెక్క అనే మీనింగ్ వచ్చినట్టు ఒక పక్క మాట్లాడుతూ, రెండోది ఈ పర్షియన్ ఎంపైర్ ఏదైతే ఉందో దాన్ని చాలా మంది దండయాత్ర చేసి లాక్కుందామని చూశారు. ఇప్పటి వరకు ఎవ్వరి వల్ల అది కాలేదు. అది మీ వల్ల అవుతుంది అని ఎలా అనుకుంటున్నారు? ప్లస్ ఈ ఐలాండ్ కొట్టడం వల్ల ఆయనకు నిజంగా చెప్తున్నాను కదా, హీఈస్ గెటింగ్ స్లీప్లెస్ నైట్స్. ఆయన మైండ్ సెట్ ఏ జోక్ వేస్తున్నాడు, ఎందుకు వేస్తున్నాడో తెలియకుండా వేస్తున్నాడు ఆయన. మొన్న జాపనీస్ ప్రైమ్ మినిస్టర్ ఆవిడ వెళ్తే ఆవిడని పట్టుకొని పర్ల్ హార్బర్ మీద జోక్ వేసాడు. అక్కడ వరకు వస్తానని ఏంటి ఆ ప్రస్తావన ఎందుకు అలా వేసాడు? అది వినగానే ఎవరికైనా ఫస్ట్ నవ్వు వస్తుంది, కానీ దాని తర్వాత దాంట్లో ఉండే సీరియస్నెస్, గ్రావిటీ మీకు అర్థమవుతుంది. దాని తర్వాత యూఎస్ ఇంటెలిజెన్స్ ఫైల్స్ నుంచి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో దేర్ వాస్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఇవాళ ఇరాన్తో యుద్ధం అది జరుగుతుంది, దానికి మెయిన్ కారణం ఈ న్యూక్లియర్ వెపనరీయే కదా. సో అమెరికాకి న్యూక్లియర్ థ్రెట్ ఏదైనా దేశంతో ఉంది అంటే దాంట్లో పాకిస్తాన్ కూడా ప్రప్రథమంగా ఉంటుందని చెప్పి మాట్లాడుతున్నారు. పాకిస్తాన్ అనవసరంగా భారతదేశాన్ని లాగుతుంది. అదేంటో కూడా మీకు చెప్పేస్తాను నేను. అండ్ ఇలాంటి వీడియోస్ నా సైడ్ మీకు రోజు కొట్టి వస్తుంది ఎవ్రీ సింగిల్ డే. నేను ట్రావెలింగ్ లో ఉన్నా కూడా దీనికి టైం వెచ్చించి అందరికీ అర్థమయ్యే భాష ప్రపంచ నలుమూలలో ఏం జరిగినా కూడా, ఎందుకంటే గంటకి అప్డేట్స్ వస్తున్నాయి యుద్ధ సమయంలో. దాన్ని కన్సైజ్ గా ఒక నాలెడ్జ్ పిల్ల చేసి మీ దగ్గర పంపిస్తాను నేను. అది మీ దగ్గర రావాలంటే మీరు ఫస్ట్ ఒకటే విషయం చేయాలి, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మన ముందు ఏ టాపిక్ అయినా వెళ్ళే ముందు ఈ మిజైల్స్ ఏవైతే ఉంటాయో దాని గురించి ఫస్ట్ మనం ఒకసారి మాట్లాడదాం. ఎందుకంటే ఈ 4000 కిలోమీటర్ రేంజ్ మిజైల్ ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. అండ్ అది ఏంటంటే దాని టెక్నాలజీ ఎలా ఉంటుందంటే, అది అట్మాస్ఫియర్ బయటికి వెళ్ళి స్పీడ్ అందుకొని ఒక ప్రొజెక్టైల్ లాగా తిప్పి మరీ వస్తుంది. అంటే ఇప్పుడు ఇరాన్ ఇస్తున్న సందేశం ఏంటి? డీజేటీ గారు ఈగోని ఇంకా ట్రిప్ చేయడానికి. సార్ మీరు చూడండి, ఇప్పటిదాకా మేము చాలా చిన్న మిజైల్స్ వాడాము. మేము ఇప్పుడు మనకి దీపావళి వస్తే మనం టపాకాయలు వాడతాం. మనం రెగ్యులర్గా వాడే మిజైల్స్ మనం ఎంత చూస్తాం? మనం 3, 4, 10 మీటర్లు ఉంటుంది. అలాంటిది జస్ట్ ఇమాజిన్ భారతదేశం దగ్గర కొన్ని 10,000, 12,000 కిలోమీటర్ల రేంజ్ మనం తయారు చేస్తున్నాం. మనం అగ్ని 4, 5, 6 అని. అమెరికా దగ్గర ఇంకా 1000 కిలోమీటర్లు వెళ్ళే మిజైల్స్ ఉన్నాయి. అలాంటిది ఇరాన్ దగ్గర 2000 కిలోమీటర్లే ఉందనుకుంటే ఇవాళ 4000 అయింది. ఆ 4000 ఇంకా పెరుగుతుందా అనే ఒక డౌట్ ఖచ్చితంగా ఒక సగటు వ్యక్తి మనసులో ఉంటుంది. అండ్ అది పెరిగితే ఆ చుట్టుపక్కల ఉండే దేశాన్ని 2000 కిలోమీటర్ల రేంజ్ ఉండే మిజైల్ ఉంటేనే ఏదో చేసిన ఇరాన్ ఇవాళ మా దగ్గర 4000 కిలోమీటర్ల రేంజ్ ఉండే మిజైల్స్ ఉన్నాయని చెప్తుంది కదా. దానికి వాట్ కెన్ బి ది ఆన్సర్ అనేది మనకి వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఎనీవేస్ దీనివల్ల అయితే ఆయన హర్ట్ అయ్యారు. ఆయన
ఆయన హర్ట్ అవడం మనం పక్కన పెడితే ఈ జపనీస్ అంటే ఇది యాజ్ అన్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను. ఆయన ఎంత ఆలోచన రహితంగా మాట్లాడతారంటే ఇట్స్ అన్ అఫీషియల్ విజిట్ ఓవెల్ ఆఫీస్లో ఆవిడ కూర్చున్నారు, చుట్టుపక్కల ప్రెస్ ఉన్నారు, జాపనీస్ ప్రెస్ ఇస్ దేర్, అమెరికన్ ప్రెస్ ఇస్ దేర్. ఇందులో జాపనీస్ జర్నలిస్ట్ ఒక క్వశ్చన్ అడిగాడు ఆయన. ఇట్స్ అ వెరీ వెరీ సెన్సిబుల్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ తప్పడానికి ఏం లేదు. ఫస్ట్ ఆయన ఏమడగా ఫస్ట్ మీరు వినండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీరు వినండి. We wanted surprise. Who knows better about surprise than Japan? Why didn't you tell me about Pearl Harbor? Okay? ఆయన అంటాడైనా జపాన్కి అమెరికా చాలా సాన్నిహిత్య సంబంధం ఉంది. ఇన్ఫ్యాక్ట్ డిఫెన్స్ డీల్స్ కూడా సైన్ చేశారు. అంటే అమెరికా మీద ఎవరైనా దాడి చేస్తే జపాన్ మీద చేసినట్టే, జపాన్ మీద ఎవరైనా దాడి చేస్తే అమెరికా కూడా చేసినట్టే అని. మరి అలాంటప్పుడు ఇరాన్ మీద మీరు దాడి చేస్తున్నప్పుడు ప్రపంచం అంతా షేక్ అవుతుందని మీకు ముందే తెలిసినప్పుడు, స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ సిచ్యువేషన్ ఇవాళ ఇలా ఉన్నప్పుడు, ఆయిల్ ప్రైజులు పెరుగుతున్నప్పుడు మీరు ఇలా యుద్ధానికి వెళ్ళబోతున్నారని చెప్పి జపాన్ ఎందుకు చెప్పలేదు? దీని వెనకాల ఉండే తాత్పర్యం ఏంటి అని మీనింగ్ వచ్చినట్టు ఆయన అడిగాడు. ఇప్పుడు దీనికి సమాధానంగా డీజేటీగా ఫస్ట్ దీనికి ఒక లైట్ హార్టెడ్ సమాధానం ఇవ్వకూడదని చెప్పి నేను అనట్లేదు. అది ఆయన మాట తెలియదు. కాకపోతే ఒక సెన్సిటివ్ ఇష్యూ ఉన్నప్పుడు అమాయకపు జనాల ప్రాణాలు పోయే సిచ్యువేషన్ జరిగినప్పుడు దాన్ని తీసుకొచ్చి ఒక జోక్లా చెప్పడం, అది కూడా జపాన్ లాంటి దేశానికి చెప్పడం చాలా కరెక్ట్ కాదు. అది ఆయన ఏమన్నాడు, ఆయన దాన్నే సర్ప్రైజ్ అంటారా బాబు? సర్ప్రైజెస్ గురించి జపాన్ నేను సెపరేట్గా స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి నేను అనుకుంటున్నాను. పర్ల్ హార్బర్లో జపాన్ చేసింది సర్ప్రైజ్ కాదా అనే మీనింగ్ వచ్చేట ఆయన మాట్లాడు. ఇవాళంటే జపాన్ అమెరికా క్లోజ్గా ఉన్నాయి కానీ ఒకనొక టైంలో చాలా బద్ధ శత్రువులా బిహేవ్ చేశాయి. ముఖ్యంగా వరల్డ్ వార్ 2 టైంలో. ఇప్పుడు రెండో ప్రపంచ యుద్ధం ఆగింది హిరోషిమా నాగసాకి తర్వాత. హిరోషిమా నాగసాకి ఎందుకు జరగాల్సి వచ్చింది అంటే పర్ల్ హార్బర్ ఎవరు చేశారంటే జపాన్. సో బేసికలీ ఏదైతే మానిపోయిన గాయం ఉందో దాన్ని మళ్ళీ లేపే ప్రయత్నం చేశారు ఈయన. ఇన్ఫాక్ట్ దీని మీద చాలా మీమ్స్ వస్తున్నాయి. ఆవిడకి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు, ఆవిడకి నవ్వాలో లేకపోతే, ఎందుకంటే ఆవిడ జనాల నుంచి ఆవిడకి పుష్ బ్యాక్ వస్తుంది. ఇక్కడ ఒకసారి మీరు డీజేటీ గారి రెస్పాన్స్ చూడండి, ఆవిడ ఎక్స్ప్రెషన్ కూడా ఒకసారి మీరు చూడండి. అండ్ దీని మీద చాలా మీమ్స్ కూడా వస్తున్నాయి. ఒకసారి మీరు ఫనీ మేము ఒకసారి చూడండి మీరు. ఇన్ఫాక్ట్ ఆయన ప్యారల్ నోట్ ఈయన ఇలా ఉన్నాడు కాబట్టి, ఇలాంటి మైండ్ సెట్లో ఈయన యుద్ధాలు చేస్తున్నాడు కాబట్టి దాంట్లో ఎటువంటి మైండ్ స్టేట్ ఒక ఆలోచన ఉండదని చెప్పి ఎవరైనా అనుకుంటారు కదా. నెతన్యాహు గారు కూడా దీని మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చారు రీసెంట్ గా. Benjamin Netanyahu has said a ground invasion of Iran may be necessary to topple the Islamic regime. యుద్ధం ఇలా గాల్లో మిజైల్ చేసుకొని ఎవరు పడితే అట్లా అయితే ఫినిష్ అవ్వదు. ఇది గ్రౌండ్ ఇన్వేషన్ జరగాల్సిందే, గ్రౌండ్ ఇన్వేషన్ చేయాల్సిందే. ఇజ్రాయెల్ అంటది, ఎందుకంతో హ్యాపీగా అంటది, ఎందుకంటే ఇవాళ ఇరాన్ ముని కూడా ఇజ్రాయెల్ కావాలి. ఇంత కొట్టుకుని ఫైనల్గా ఇప్పుడు పాజ్ అయితే మోస్ట్ నష్టపోయేది ఎవరు అంటే అది ఇజ్రాయెల్. అది పేరు రాలేదు, ఇరాన్ పెద్ద ఓడిపోలేదు, ఆ చుట్టుపక్కల ఉండే దేశాలతో మాట వచ్చేసింది. సో అందుకని ముందు నుంచి ట్రై చేస్తుంది ఇజ్రాయెల్ టు పుష్ అమెరికా ఫర్ గ్రౌండ్ ఇన్వేషన్. నేను మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నా క్వశ్చన్ ఇక్కడ. ఇలాంటి టైంలో ఒక గ్రౌండ్ ఇన్వేషన్ ఇరాక్లో జరిగినట్టు, లిబియాలో జరిగినట్టు, డూ యూ రియలీ థింక్ అమెరికన్ బూట్స్ అనేవి ఇవాళ ఇరాన్లో దిగగలిగితే సస్టైన్ అవ్వగలిగితే? ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇరాన్ టెరైన్ ఇస్ నాట్ లైక్ దాని టెరైన్ ఏదో ఇరాక్లో లేదా వేరే దేశాల్లో ఉంటుంది. ఇరాక్ కన్నా 2-3 రెట్లు పెద్దది ఇరాన్. 16 లక్షల స్క్వేర్ కిలోమీటర్ అంత పెద్ద స్థలం ఉండి, అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ స్థలం. స్ట్రైట్ ఫీల్డ్స్ కాదు అవి, పైకి కిందకి అటు ఇటు ఎటు పడితే అటు ఉంటాయి. అలాంటి దగ్గర ఇప్పుడు వాళ్ళు దింపడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు నాకు కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. ఎనివే సిచ్యువేషన్ ఏదైనా ఎక్కడున్న పాకిస్తాన్ ప్రస్తావన లేకుండా మనం ఉండలేకపోతుంది. ఎందుకంటే ఇవాళ అది కూడా వార్తల్లో ఉంది. అమెరికా హ్యాస్ మేడ్, తులసి గబార్డ్ గారు ఇంటెల్ చీఫ్ ఆవిడ పాకిస్తాన్కి సంబంధించి షీ మేడ్ ఎ వెరీ వెరీ నైస్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్. ఇవాళ అమెరికాకి ఎవరి నుంచి అయినా న్యూక్లియర్ థ్రెట్ ఉంది అంటే అందులో 4-5 దేశాల పేర్లు చెప్పారు. చైనా, రష్యా, ఇరాన్, నార్త్ కొరియా, పాకిస్తాన్ కూడా ఉంది అందులో. ఇన్ఫాక్ట్ ఈ దేశాలన్నీ న్యూక్లియర్ ఎక్విప్ అవడం వల్ల, కొత్త మిజైల్, లాంగ్ రేంజ్ మిజైల్స్ అవి రెడీ చేసుకోవడం వల్ల అది యూఎస్కి చాలా పెద్ద థ్రెట్. అది ఇన్ఫాక్ట్ భారతదేశం పేరు కూడా ఇదే పారాగ్రాఫ్లో ఉంది కానీ లాంగ్ రేంజ్ మిజైల్ టెస్టింగ్లో. కాకపోతే మనం థ్రెట్ కాదని చెప్పి యూఎస్ చాలా కేటగారికల్గా చెప్పింది. పాకిస్తాన్ పేరు అక్కడ పెట్టింది, మన పేరు అక్కడ పెట్టలేదు. దీనికి పాకిస్తాన్కి కాలకుండా ఉంటుందా? కాలింది. కాలితే సైలెంట్గా ఉంటుందా? బయటకు వచ్చింది. బయటకు వచ్చి ఊరికే కూర్చుంటుందా? భారతదేశం పేరు లాగే మేము కాదు, వాళ్ళ వల్ల ఏమైనా ద మోర్ కన్సర్నింగ్ కంట్రీస్ భారత్ అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక్కడ ప్రపంచం మొత్తానికి తెలిసి ఏదైనా దేశం వల్ల కన్సర్న్ మొత్తం ప్రపంచానికి ఏదైనా ఉంది అంటే అది పాకిస్తాన్ వల్లే. బట్ ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఒకటే, లాంగ్ రేంజ్ మిజైల్స్ మనం వీఆర్ ఫార్ అహెడ్ ఆఫ్ పాకిస్తాన్. అండ్ ఇవాళ యూఎస్ మన పేరు రాయకపోవచ్చు, ఏదో పెద్ద యూఎస్ ఏదో చాలా ధర్మయుద్ధం చేస్తుందని చెప్పి మనం అనుకోకూడదు. మన ఎకానమీ ఎప్పుడైతే 5 ట్రిలియన్ దాటే 6, 7, 8, 9 దగ్గర వస్తూ ఉంటుందో, చైనాను ఎందుకంటే మనం చైనాను హుక్లో పెట్టుకున్నాం. మనం చైనా ఇస్ అవర్ కాంపిటీటర్ అని. ఈ దశాబ్దం కాకపోతే నెక్స్ట్ కాకపోతే నెక్స్ట్ ఏదో ఒక టైంలో మనం కొట్టాలి అని ఇట్ హ్యాస్ టు బి దేర్ ఇన్ అవర్ మైండ్స్. అండ్ అలాంటి టైంలో చైనాకి మనం దగ్గరికి వెళ్తున్న టైంలో ఖచ్చితంగా ఇండియాని అండర్మైన్ చేయడానికి, ఇండియా జీడిపి గ్రోత్ ఆపడానికి, ఇండియాని స్టాప్ చేయడానికి బేసిక్గా అమెరికా ఖచ్చితంగా వస్తుంది. ఇలాంటి స్టేట్మెంట్స్ ఇండియా మీద ఇస్తుంది. ఇవాళ మనం అగ్ని 4, 5, 6 అని మనం మాట్లాడుతున్నాం. వీ హ్యావ్ లాంగ్ రేంజ్ మిసైల్ కేపబిలిటీస్. ఆఫ్ కోర్స్ అమెరికా చైనా రేంజ్లో మనం లేం కానీ, ఆ విసినిటీలో కూడా లేం కానీ, ఖచ్చితంగా వీఆర్ ఫార్ అహెడ్ ఆఫ్ అదర్ కంట్రీస్. ఇలాంటి టైంలో ఒకటే క్వశ్చన్ ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు పాకిస్తాన్ అనే దేశం మీద ఒక మాట పడింది కాబట్టి, పాకిస్తాన్ విల్ ఇట్ రియలీ బీ లైక్ లేదు మేము లాంగ్ రేంజ్ మిసైల్స్ రెడీ చేస్తాం, న్యూక్లియర్ ప్రోగ్రామ్ నాపం, అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి ఇంకా అహెడ్ వెళ్తారా? లేదా వాళ్ళ మాస్టర్ ఎవరికైతే డర్టీ వర్క్ చేస్తున్నారు గత 30 సంవత్సరాలుగా వాళ్ళు చెప్పారు కదా అని లాగుతారా? దీని మీద మీ స్పందన ఏంటి నాకు కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ, అబ్రహాం అకార్డ్స్ ఉన్నాయి కదా, అది ఏ సంవత్సరంలో అఫీషియల్గా సైన్ అయ్యాయి? ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద అబ్రహాం అకార్డ్స్ గెట్ సైన్? ఆప్షన్ ఏ 2017,
ఆప్షన్ బి ఇస్ 2019, ఆప్షన్ బి ఇస్ 2020, ఆప్షన్ డి ఇస్ 2021. మీకు సమాధానం తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసి అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ అని రాయండి. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది. 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లా చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దాం అనుకున్నా కూడా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. డెఫినెట్గా రండి. అండ్ ఎందుకంటే మీరు ఇస్తున్న ఆర్టికల్స్, టాపిక్స్, ఐడియాస్ ఉంటాయి కదా, దాన్ని వీడియోస్ని ఇన్కార్పొరేట్ చేసే ప్రయత్నం నేను చేస్తున్నాను ఆథెంటిక్ సోర్సెస్ నుంచి. సో ఇక్కడ మీ గొంతే నా గొంతు, మనందరం ఒకటే. ఏజుడ్ అంటే మనం. అండ్ ఏజుడ్ గ్లోబల్ అని వీ హ్యావ్ అ నాన్ తెలుగు ఛానల్. మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నాకైనా వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకుంటే డెఫినెట్గా దాన్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలు వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటుంది, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. ఇన్ఫాక్ట్ మీరు ఇలా చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది అనుకుంటున్నారు మీరు? ఇలాంటి యుద్ధ సమయంలో రోజుకు కొన్ని వందల కొత్త అప్డేట్స్ వస్తున్నప్పుడు, అవి మన జీవితాన్ని తారుమారు చేస్తున్నప్పుడు, ఆ ఎల్పీజీ క్రైసిస్ అవనివ్వండి, మనం తినే ఫుడ్ కాస్ట్ అవనివ్వండి, డీజిల్ పెట్రోల్ ధరలు అవనివ్వండి, వర్క్ ఫ్రమ్ హోమ్ నోటిఫికేషన్ అవనివ్వండి, ఏదైనా కన్సైజ్గా అందరికీ అర్థమయ్యే భాషలో పడుకునే ముందు 10 నిమిషాలు మీరు స్పెండ్ చేద్దాం ఈ నాలెడ్జ్ ఫిల్ మీ దాకా రావాలనుకుంటే మీరు ఒక్కటే పని చేయాలి. కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మీకోసం 2 వీడియోస్ ఇక్కడ పెట్టేస్తున్నాను. దిస్ వీడియో ఒక వరల్డ్ ఏజెన్సీ ఒకటి వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రపంచం అంతా చేయాల్సి వస్తుంది అన్నట్టు ఒక 10 పాయింట్స్ రిలీజ్ చేసి. అండ్ ఏదో చిన్న అల్లాటప్ప ఏజెన్సీ కాదు ఇది. అమెరికా, జపాన్ ఇవన్నీ ఉండే ఏజెన్సీ. వాళ్ళు ఏం చెప్పారు, ఎందుకు చెప్పారు, అది మనం ఎలా ఎఫెక్ట్ చేస్తుందో క్రిస్టల్ క్లియర్గా మీరు అర్థం చేసుకోవాలంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు అసలు యుద్ధం ఎలా మొదలైంది అక్కడ నుంచి నేను చూద్దాం అనుకుంటానంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తాను. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.